హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని మొదటిగా చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోకి హైప్ చేయండి. నేను ఆలుగడ్డ గ్రేవీ అలాగే ఆలుగడ్డ పులుసు ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను గ్రేవీలాగా చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులకు బాగాలేకపోయినా కానీ పిల్లలు వండి పెట్టేటట్టు, సుకుమారంగా పెరిగిన పిల్లలు వాళ్ళు నేర్చుకొని వాళ్ళంతట వాళ్ళు చేసుకొని తినేటట్టు, అలాగే బ్యాచిలర్స్ చూసి చేసుకొని తినేటట్టుగా వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కర్రీ అందరికీ వస్తుంది, టమాటా వేసుకొని చేసుకుంటారు, కానీ నేను చింతపండుతోటి ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, గ్రేవీ అయినా పులుసుకైనా పొడుగ్గా తరుక్కోవాలి. పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. ఇవి నిలువుగా చీరుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే నిలువుగా చీరితేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను నిలువుగా చీరుతున్నాను. 2 రెమ్మల చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎల్లిపాయలు అనేది పరగడుపున తింటే రక్త ప్రసరణ అవుతుంది. ఎవరు అలా తినరు, ఘాటు ఎక్కువ ఉంటుంది అని అనుకునే వాళ్ళు డైలీ కర్రీలో వేసుకుంటే హెల్త్ బాగా ఉంటుంది అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, గ్రేవీకి వాటర్, 1 గ్లాసు పసుపు, ఆయిల్, కారం, ఉప్పు రుచికి తగినంత. కారం మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఓకే, నేనైతే మీడియం సైజులో ఆలుగడ్డ కట్ చేసుకున్నాను. మీరు పెద్ద సైజులో కావాలనుకునే వాళ్ళు పెద్ద సైజులో, మరీ పెద్దగా వద్దనుకునే వాళ్ళు చిన్న సైజులో కట్ చేసుకోండి. అలాగే ఎల్లిపాయలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది కూరకు మొత్తం ఇమిడి పోతుంది. అలాగే జీలకర్ర, పచ్చిమిర్చి. గ్రేవీకి ఆనియన్స్ ఎలా కోసుకోవాలో చెప్పాను. గ్రేవీకి కానీ పులుసుకు కానీ ఇలా పొడుగ్గా కోసుకోవాలి. ఇలా పొడుగ్గా కోసుకోవాలి సన్నగా. ఓకే, కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసా, బౌల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ విషయానికి వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనేమో కొంచెమే వేయండి. పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకునే వాళ్ళు అయితేనేమో మీడియంగా వేసుకోండి. కొంచెం వేసాను. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ముందైతే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ముందు ఆనియన్స్ వేసుకొని తర్వాత ఓకే, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని నేను చెప్పాను కదా, ఈ ఆనియన్స్ మగ్గడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతుంది. మీరు మందంగా కోసుకున్నా పలుచగా కోసుకున్నా సాల్ట్ అనేది వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు ఆనియన్స్ మగ్గడానికి వచ్చాయి కదా, అలాగే జీలకర్ర, అలాగే ఎల్లిపాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి మరొకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆలు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి.
మరొకసారి కలుపుకోవాలి మొత్తం. కలుపుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. మీకు ఆలుగడ్డ కర్రీ తొందరగా కావాలి అని అనుకుంటేనేమో ఉడికించుకొని పొట్టు తీసుకొని వండుకోండి. ఒకవేళ ఇలా చేయాలి అనుకుంటే పొట్టుతో ఉన్నా ఏం కాదు, టేస్ట్గా ఉంటుంది. మీకు కావాల్సిన సైజులో కోసుకోండి. మరొకసారి మొత్తం కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. మూత పెట్టి ఒక 5 minutes ఆవిరికి ఉడికించుకోవాలి. అలాగే కొంచెం ఒక 2 చిటికెళ్ళంత ఉప్పు చల్లుకోవాలి. మరొకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఆలు మగ్గిందో లేదో చూసేద్దాం. ఓకే అండి, కొంచెం మగ్గింది. మరొకసారి కలుపుకొని కారం వేసుకుంటున్నానండి. నేనైతే కారం తక్కువ వేస్తాను. మీరు ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. నేను కారం తక్కువ తింటాను కాబట్టి. కారం ఆప్షన్ మీ ఇష్టం. మరొకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, అడుగంటుతుంది. మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఆలు మగ్గిందో లేదో చూసేద్దామండి. ఓకే, మగ్గిందండి. ఇప్పుడు నేను తీసుకున్న చింతపులుసు పోసుకుంటున్నాను. గ్రేవీగా చేసుకోవాలంటేనేమో చింతపులుసు కొంచెమే పోసుకోండి. ఒకవేళ పులుసులాగా పెట్టుకోవాలి అనుకుంటేనేమో, ఇంట్లో 4 ఉన్నారు అనుకునే వాళ్ళైతేనేమో చింతపులుసు కొంచెం ఎక్కువ పోసుకోవాలి. చింతపులుసు అంటే చింతపండు కాదు, వాటర్ కొంచెం ఎక్కువ కలుపుకోవాలి. దీన్ని మరొకసారి కలిపి మరొక 3-4 minutes మగ్గించుకోవాలి. అప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది. సాల్ట్ అనేది ఇప్పుడు మనం ఇలా పులుసు పోసేటప్పుడు ఈ వాటర్ అనేది, ఈ పులుసు అనేది చల్లగా ఉంటుంది కాబట్టి మనం అప్పుడైనా కలుపుకోవచ్చు, లేకపోతే కర్రీ అయిన తర్వాతనైనా సాల్ట్ కలుపుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్ అనేది ఎక్కువ అయితే కర్రీ పడేయాల్సిన అవకాశం వస్తుంది. అందుకని మీరు ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం ఆసితూసి వేసుకోండి. తక్కువైనా పర్లేదు, కర్రీ అయిన తర్వాత అయినా కలుపుకుంటారు. ఎక్కువైతేనే ఏం చేయలేము, కర్రీ మొత్తం ఎవరు తినకుండా అవుతుంది. కాబట్టి సాల్ట్ అనేది సరి చూసుకొని వేసుకోండి. ఓకే, మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, కర్రీ అయితే అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల సుకుమారంగా పెరిగిన పిల్లలు, బ్యాచిలర్స్, అలాగే ఇది వెరైటీ డిష్ కాబట్టి, చింతపండు పులుసుతో చేశాను కాబట్టి ఇంకా మరికొందరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.